అపోజిషన్ లీడర్ అంటే అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం కోసం చూస్తూ ఉంటారు. కానీ ఆ విపక్ష పార్టీ ఎంపీ మాత్రం అప్పట్లో అలా జరిగింది అంటూ గత ప్రభుత్వ అక్రమాన్ని ప్రశ్నిస్తున్నారు. నిధులు దారిమళ్ళా అని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తన పార్టీకే చెందిన మాజీ మంత్రిని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారు. ఆ నియోజకవర్గ వైసీపీలో గట్టు పంచాయతీ ఇంకా కొనసాగుతోందా? కొడుకు ఇన్ఛార్జ్గా ఉన్న చోట మరొకరి జోక్యాన్ని ఆ సీనియర్ సహించలేకపోతున్నారా? లేదంటే రాజకీయంగా మరో ఆలోచన చేస్తున్నారా? నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు, మాజీ మంత్రి టార్గెట్ గా విమర్శలు, వైసీపీ ఎంపీ కామెంట్స్ వెనక కథ ఏంటి? ఆయన సీనియర్, ఆచితూచి మాట్లాడతారు. అలాంటి నాయకుడు నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు చేశారు. అది కూడా తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను ప్రస్తావించారు. ఆయన ఆరోపణలు అధికార విపక్ష పార్టీల్లో దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని పనులపై ఆరోపణలు గుప్పించారు వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. గృహ నిర్మాణాల పేరిట నిబంధనలకు విరుద్ధంగా 1,20,00,000 మెప్మా నిధులను అప్పటి ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు దారి మళ్లించారని బోస్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడడం చర్చనీయాంశమైంది. సీనియర్ వ్యాఖ్యల వెనక ఉన్న ఆంతర్యం ఏంటో అర్థం కాక తల పట్టుకుంటున్నారు రామచంద్రాపురం వైసీపీ నేతలు. అప్పట్లో జరిగిందంటున్న అవినీతిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత విపక్ష పార్టీ రాజ్యసభ సభ్యుడు లేవనెత్తడం వెనక ఏదైనా ప్రత్యేక వ్యూహం ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుపై ప్రత్యక్ష ఆరోపణలు చేయకపోయినా పరోక్షంగా ఆయన హయాంలో జరిగిన గృహ నిర్మాణ పనులను ప్రస్తావించడంలో ఆంతర్యం ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను రామచంద్రపురంలోని తన ఇంట్లో జరుపుకున్నారు. వేడుకలకు హాజరైన అనుచరులు, అభిమానులతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురంలోనే పోటీ చేస్తానని వేణు తన మనసులోని మాట చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం కాస్త పిల్లి సుభాష్ చంద్రబోస్ దాకా వెళ్లిందట. మరోపక్క రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ పై అవకాశం వచ్చినప్పుడల్లా మాజీ మంత్రి విరుచుకుపడుతున్నారు. అయితే నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా పిల్లి సూర్యప్రకాష్, రాజ్యసభ సభ్యుడిగా తాను ఉండగా ఇక్కడి వ్యవహారాలపై మాజీ మంత్రి స్పందించడంపై ఎంపీ బోస్ అసహనంతో ఉన్నట్టు చెప్తున్నారు. తన కుమారుడు ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గ వ్యవహారాల్లో మాజీ మంత్రి జోక్యాన్ని సుభాష్ చంద్రబోస్ సహించలేకపోతున్నారట. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబానికి సీటు దక్కకుండా చేసేందుకు వేణు పావులు కలుపుతున్నారన్న అనుమానం కూడా తమ నాయకుడికి వచ్చుండొచ్చు అని బోస్ అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో చెల్లుబోయినకు చెక్ పెట్టేందుకే పిల్లి సుభాష్ చంద్రబోస్ నిధుల దుర్వినియోగం ఆరోపణను తెరపైకి తీసుకొచ్చారని గుసగుసలాడుకుంటున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో 1,20,00,000 మెప్మా నిధుల దుర్వినియోగంపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని, ఆర్థిక మంత్రిని కలుస్తానని వైసీపీ ఎంపీ చెప్పడంపై మరో వాదన వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకు గానీ తన కుమారుడికి గానీ టికెట్ దక్కదన్న అనుమానంతోనే బోస్ ఎత్తుగడ వేశారన్న అనుమానాలు వస్తున్నాయి. బోస్ చేసిన ఆరోపణలపై వైసీపీ అధిష్టానం ఆరా తీస్తుండగా అటు ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారిస్తోంది. అయితే మెప్మా నిధులు పక్కదారి పట్టలేదంటున్నారట మున్సిపల్ హౌసింగ్ అధికారులు. వివిధ కారణాలతో గృహ నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయి తప్ప నిధుల దుర్వినియోగం ఆరోపణల్లో వాస్తవం లేదంటున్నారు. మొత్తానికి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపణలతో అధికారులు అలర్ట్ అయితే వైసీపీ నేతలకు ఆయన టార్గెట్ ఏంటో అంతుపట్టట్లేదు. రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునేందుకే సీనియర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని కొందరు అనుమానిస్తున్నారు. బోస్ వ్యాఖ్యల వ్యవహారం ఎంతవరకు వెళుతుందో, దీనిపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.